భారతదేశపు తొలి చక్రవర్తి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ అ అశోకుడు, ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ సి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి బిందుసారుడు. Your time starts. Right answer option B. చంద్రగుప్త మౌర్యుడు సుమారు క్రీస్తుపూర్వం 321 నుండి 297 భారతదేశపు మొదటి చక్రవర్తిగా గుర్తించబడతాడు. అతను మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి నంద వంశాన్ని పరాజయం చేసి మొత్తం ఉత్తర భారతదేశాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గురువు చాణక్యుడు కౌటిల్యుడు. సామ్రాజ్యం స్థాపన క్రీ. పూ. 321. రాజధాని పాటలిపుత్రం ప్రస్తుతం పాట్నా, బీహార్. ప్రసిద్ధి చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి విస్తృతమైన సామ్రాజ్యాన్ని సృష్టించిన మొదటి భారతీయ చక్రవర్తి. తరువాత తన జీవిత చివరి దశలో జైనమతాన్ని స్వీకరించి శ్రవణబెళగోలలో దీక్ష తీసుకున్నాడు. అందుకే చంద్రగుప్త మౌర్యుడిని భారతదేశపు తొలి చక్రవర్తి అని పిలుస్తారు. Please subscribe, like చేయండి please.